హార్ముజ్ జలసంధి దిగ్బంధం నేపథ్యంలో ఇరాన్ ఏమో హార్ముజ్ దిగ్బంధం, ఇరాన్ ఏమో అమెరికా దిగ్బంధం. ఈ గొడవలన్నిటి మధ్య ఆల్టర్నేటివ్ వైపుకి అడుగులు పెడుతున్నారు ఎవరికి వాళ్ళు. అందులో భాగంగా సకాలిన్-2 అనే పాత ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నారు. జపాన్ మళ్ళీ ఈ సకాలిన్-2 ప్రాజెక్ట్ వైపు మొగ్గు చూపింది. జియోగ్రఫికల్గా వాళ్ళకి దగ్గరగా ఉండటం, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తక్కువగా ఉండటం, ఇప్పటికే జపాన్ సంస్థలు అందులో వాటా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో గజ్ప్రోమ్ అంటే రష్యా ప్రధాన భాగస్వామిగా ఉంటుంది. జపాన్కి చెందినటువంటి మిత్సుయి అండ్ కో, మిత్సుబిషి కార్పొరేషన్ కూడా వాటాలు ఉన్నాయి. చమురుకి సంబంధించినటువంటి కికుమా పోర్టు దగ్గరకి ఈ నేరుగా సప్లై అవ్వడానికి అవకాశం ఉంటుంది. 2022లో వాస్తవంగా ఇది ప్రారంభమైంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా ఆంక్షలు పెట్టడంతో ఆగిపోయింది. ఆంక్షల మూలంగా జపాన్ కూడా రష్యా నుండి చమురు కొనుగోలు ఆపేయడంతో ఇప్పటిదాకా ఆగిపోయింది. ఇప్పుడు అది కాస్త మళ్ళీ ముందుకు తీసుకొచ్చేందుకు జపాన్ ముందడుగులు వేస్తోంది. ఎందుకంటే శాంతం మానేసి కూర్చోలేరు కదా. మరోవైపున ఇప్పటికే భారత్, చైనా, రష్యా చమురుని కొనుగోలు చేస్తూ తమ ఇంధన అవసరాలని సమతుల్యం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జపాన్ కూడా అదే మార్గంలో నడుస్తుంది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో మారుతున్న సమీకరణాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అమెరికా ఆధిపత్యం పక్క వెళ్ళిపోతుంది.